టాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ సమంత. అలాంటి సమంత జీవితంలో ప్రస్తుతం అంతా గందరగోళం ఏర్పడింది. నాగ చైతన్యతో డ్రైవర్స్ అయిన దగ్గరి నుండి లోన్లీగా ఉన్నారు. అలా ఫుల్ డిప్రెషన్ తో ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. అలాంటి టైంలోనే సమంతకు ఒంటరితనం బాగా దగ్గరయ్యింది. చేస్తున్న సినిమాలకు గుడ్ బై చెప్పి మరీ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే అదే టైంలో సమంతను అర్థం చేసుకున్న ఒక వ్యక్తి సపోర్ట్ గా నిలిచారట. దాంతో స్వీటీ సమంత ఆ వ్యక్తితో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చేస్తున్నారట. ఇంతకీ సమంతకు క్లోజ్ అయిన ఆ వ్యక్తి ఎవరు? ఏ ప్రాజెక్టు ఆ ఇద్దరిని కలిపింది? ఎప్పటి నుంచి వాళ్ళ జర్నీ నడుస్తుంది? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత అంతా సమంతపై దృష్టి పెట్టారు. ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా, మాజీ భర్త పెళ్లిపై ఎలా స్పందిస్తుందో అని ఆమె రియాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే శామ్ మాత్రం ఈ విషయంలో చాలా సైలెంట్ గా ఉంటుంది. విడాకుల తర్వాత ఇన్ డైరెక్ట్ పోస్ట్ తో తన ఆవేదనను పంచుకున్న ఆమె శోభిత చైల ఎంగేజ్మెంట్ పై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. పైగా ఇప్పటికే ఆయనకు పెళ్లై భార్య పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి రాజ్ తో సమంత డేటింగ్ రూమర్స్ బయటకు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్, ఫ్యామిలీ మ్యాన్, సిటాడేల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తోందట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంత ప్రచారం జరుగుతూ ఉన్నా సమంత మాత్రం స్పందించడం లేదు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో సిటాడెల్ వెబ్ సిరీస్ నడుస్తుంది. గతంలో సమంతతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ను రాజ్ నిర్మించారు. అంతేకాదు భవిష్యత్తులో నెట్ఫ్లిక్స్ తో కలిసి రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తారట. ఇందులో సమంత నటించే అవకాశం ఉందట. గతంలో సమంత నటించి ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ నుంచే చై శామ్ కు మనస్పర్ధలు వచ్చాయని, వీరి విడాకులు ఇది కారణం అనేది అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే వెబ్ సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ లో ఉందట. చైతో శామ్ దూరమైన టైంలోనే వీరిద్దరు దగ్గరయ్యారని టాక్ నడుస్తుంది. అసలు ఈ న్యూస్ లో రియాలిటీ ఎంత అనే విషయం మాత్రం శామ్ కానీ రాజ్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిందే.